అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను రెండు సర్కిల్స్ వాళ్లకు, ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్స్ వాళ్లకు, పోస్టల్ స్టాఫ్ అందరికీ కూడా చిరపరిచితునండి. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్, మెటీరియల్, బిట్ బ్యాంక్స్ లైక్ దిస్ అన్ని విధాలుగా నేను అందరికీ టచ్లో ఉన్నానండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పిఏఎస్సీ ఎగ్జామ్ ఏదైతే ఇప్పుడు జరగబోతుందో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటి అని చెప్పడానికి కోసం వీడియో చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ మధ్య ఇటీవల అంటే ఈ 1 yearగా మనలో అంటే మన డిపార్ట్మెంట్లో చోటు చేసుకున్న మార్పులు, అకౌంట్స్ విషయం కానీ, మెయిల్స్ కానీ, దేంట్లోనే వచ్చిన మార్పులు ఏమైనా ఉంటే దాని గురించి ఒకసారి మీరు చూసుకోవాలండి. మెయిన్ దానికి సంబంధించి మనకి ఎంఐఎస్ అకౌంట్స్ ఏదైతే ఉందో దాంట్లో మీ అందరికీ తెలుసండి. సింగిల్ అకౌంట్కు మనకు 4.5 lakhs ఇంతకుముందు ఉన్నదాన్ని 9 లక్షలు గాను, జాయింట్ అకౌంట్కు 9 లక్షలు ఉన్నదాన్ని 15 లక్షలు గాను మార్పు చేశారండి. ఈ పాయింట్ మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందండి, ఎందుకంటే ఇది వచ్చినటువంటి చేంజ్ అండి. తర్వాత ఏంటంటే ఇంకా అకౌంట్స్ విషయంలో మనకు కొత్తగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. దానికి సంబంధించి సైలెంట్ ఫీచర్స్ ఏంటి అనేటటువంటిది కూడా మీరు తెలుసుకోవాలండి. అది 2 years స్పాన్లో మనకు 1/4 ఏదైతే 2023 to 31st March 2025 వరకు ఉండే విధంగా 2 years లోపల తీసుకోవచ్చు అని పెట్టారు. మీకు తెలుసది 1000 అనేది మినిమం, 2 lakhs అనేది మ్యాక్సిమం అనేది. తర్వాత 1 అకౌంట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఇంకొక అకౌంట్ తీసుకోవాలనుకుంటే 3 months గ్యాప్ ఉండాలనేది ఒకటి. తర్వాత మనకు కావాలనుకుంటే 1 year తర్వాత డిపాజిట్ చేసిన దాంట్లోంచి 40% విత్డ్రా చేసుకోవచ్చు అనేది ఒకటి. ఈ కొత్తగా ప్రవేశపెట్టారు కాబట్టి దీని గురించిన క్వశ్చన్ తప్పకుండా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. ఎందుకంటే ఇట్లాంటి వాటిలో ఏదైనా ఉంటే మనకు స్పాన్ ఎంత, మినిమం ఎంత, మ్యాక్సిమం అమౌంట్ ఎంత, పీరియడ్ ఎంత ఇంట్రెస్ట్ రేటు, ప్రవేశపెట్టినప్పుడు 7.5 ఇంట్రెస్ట్ ఉంటుందండి. ప్రీమెచ్యూర్ క్లోజర్ ఒకవేళ చేసుకుంటే అంటే ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉండి వాళ్ళు కన్నా విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ తీసుకొని చేసుకుంటే ప్రీమెచ్యూర్ క్లోజర్ అంటే ముందస్తు ముగింపుకు మాత్రం 5.5% వడ్డీ మాత్రమే ఇస్తారు. ఇటువంటి వాటిల్లో మీరు 1000 రూపాయలు మ్యాక్సిమం 2 లక్షలు ఉన్నదానికి అదే డిపాజిట్ చేస్తే 2 lakhsకి ఎంత వస్తుంది అనేటటువంటిది కూడా అడగడానికి అవకాశం ఉందండి. 2,31,125 రూపాయలు, 231,125 వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ మహిళా సమ్మాన్లో ఇంకేమున్నాయి అనేది జనరల్గా తీసుకోవచ్చు. ఇది ఓన్లీ మహిళలకు ఉద్దేశించింది అనే పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి మార్పులు. తర్వాత మనకు బ్యాగ్ అనేది ఒకటి ఉందండి, బ్యాగ్ ఆర్ బల్క్ బ్యాగ్ అనేటటువంటిది. దీని గురించిన టారిఫ్లో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ దీనిది మారిందండి. రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఏదైతే ఉందో ఒక్క బ్యాగ్కు 750 రూపీస్ మనకు రిజిస్ట్రేషన్ ఛార్జ్ని మార్పు చేశారండి. గతంలో 350 సంథింగ్ ఉండేది, కానీ అట్ ప్రెసెంట్ ఈ బ్యాగ్కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జ్ని 750 రూపాయలు చేయడం జరిగిందండి. మీరు బ్యాగ్ గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలండి. బ్యాగ్ కానీ తర్వాత మనకి ఏదైతే బల్క్ బ్యాగ్ రెండు ఒకటేనండి. మెయిల్ బ్యాగ్ అంటే ఫారిన్కు మనము ప్రింటెడ్ పేపర్స్ కాన్సెప్ట్లో పంపించేటటువంటి దాంట్లో వస్తుందండి. దీనికి సంబంధించి మనకు పర్మిషన్ ఇచ్చేటటువంటి వ్యక్తి సిపిఎంజీ అని, తర్వాత దానికి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి బ్యాగులు సప్లై చేసేది కూడా డిపార్ట్మెంటేనని. ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఆ డెలివరీ అయిన తర్వాత 3 days తర్వాత మళ్ళీ వాళ్ళు మనకు బ్యాగులు తెచ్చి ఇవ్వాలని. బ్యాగ్ ఒక్కొక్క దానికి 5 kgs ఉండవచ్చు. మ్యాక్సిమం ఆల్టుగెదర్ వెయిట్ మాత్రం 30 kgs నిర్దిష్టమైనటువంటిది. ఈ పాయింట్స్ మనకు ఇంపార్టెంట్ అండి. ఇందులో డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే అంటే ఏదైనా రేట్స్ విషయంలో ఏదైనా వస్తే కస్టమర్కును మనకు వస్తే దాన్ని సెటిల్ చేసేటటువంటిది మాత్రం డైరెక్టర్ జనరల్ గారండి. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇవి జస్ట్ మీరు ఒకసారి మీరు కూడా రివిజన్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉందండి. థ్యాంక్ యూ అండి.